నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో పోలైన ఓటర్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కత్తెర గుర్తుకు ఓటు వేసిన వందలాది స్లిప్పులు డ్రైనేజీలో కొట్టుకుపోయాయి. ఘటనపై ఎన్నికల అధికారులతో పాటు పిఎస్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు భిక్షం ఆరోపించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమూర్తి లింగయ్యలు గ్రామానికి చేరుకొని ఓటర్ స్లిప్పులను పరిశీలించారు. ఓటర్ స్లిప్పులు బయటకు తీసుకువచ్చిన వ్యక్తిపై 233 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేజ్లు ఆర్ఓను సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఘటనపై విచారణ నిర్వహించేందుకు నల్గొండ డిఆర్ఓను అధికారికంగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో పోలైన ఓటర్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కత్తెరు గుర్తుకు ఓటు వేసిన వందలాది స్లిప్పులు డ్రైనేజీల్లో కొట్టుకుపోయాయి. ఘటనపై ఎన్నికల అధికారులతో పాటు పిఎస్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు భిక్షం ఆరోపించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమూర్తి లింగయ్యలు గ్రామానికి చేరుకొని ఓటర్ స్లిప్పులను పరిశీలించారు. ఓటర్ స్లిప్పులు బయటకు తీసుకువచ్చిన వ్యక్తిపై 233 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా, స్టేజ్లు ఆర్ఓలు సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ విధంగా వెల్లడించారు. ఘటనపై విచారణ నిర్వహించేందుకు నల్గొండ డిఆర్ఓను అధికారికంగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు చిన్నకాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలని తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు మోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చిన్నకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే, ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30, 4 ప్రాంతాలు స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగం ముందర పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేసుకున్నారు. గిన్ని కట్టలు అంటే 1 కాదు 2 కాదు 100 కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసినట్టు ఎంత దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగరగా నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఉదాహరణ నగరగా కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని కేతపల్లి గాని ఇనుపాములు గాని ప్రతి చోట ఒక్క ఊరు అని చెప్పేటట్లేదు. ప్రతి చోట కూడా కరపర్తి గాని అన్ని కౌంటింగ్ కూడా 4 గంటలకు స్టార్ట్ చేశారు. కారణం ఏంటని మనకు అర్థం కాలేదు. సరే ఆలస్యం అవుతుందని మనం అనుకున్నాం. కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం, రాత్రి 12, 11 దాకా కూడా పోలీస్ యంత్రాంగంతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులను ఓటేసి పంపించారు. కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండలేదు. పోటీ చేసిన అభ్యర్థిని అక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధతో అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది. పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం. ఇంత దిక్కుమాలి దిగజారి సిగ్గుమాలిన పని చేస్తున్న మీ పోలీస్ వ్యవస్థ
ఈ రకంగా దీనికి ఆదర్శం. ఇలా కొంతమంది అడుగులకు మడుగులొత్తు నీ అందరు అధికారులు కొంతమంది అధికారులు ఈ రోజు యంత్రాంగం పెట్టుకుని కలెక్టర్ ద్వారా పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేస్తుంటే ఇది ఎంతవరకు సమాజం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్స్ ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాం. మన కూర్చున్నా